అందరికి నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన కేసు చాలా విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఉంది. అసలు ఈ విషయంలో బండి సంజయ్ గారు లేకపోతే బీజేపీ లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఎంత డిలే చేస్తే అంత పెద్ద డ్యామేజ్ వాళ్ళకి. ఇప్పటికే చాలా డ్యామేజ్ అయ్యారు. కానీ ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిన్న అఫీషియల్గా పోలీసులు చెప్తున్నారు అబ్స్కాండ్ అయ్యిండు. అబ్స్కాండ్ అంటే పారిపోయిండు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు అబ్స్కాండ్ అయ్యిండు. ఇది దేశంలోనే ఒక పెద్ద సంచలనమైన విషయం ఇది. ఆ వార్త చెప్పిన తర్వాత నేషనల్ మీడియా కవర్ చేస్తుంది మొత్తం వార్తలు. ఆయన కొడుకు పరారు కావడం ఏంది, అసలు ఇదంతా ఫేక్ అని ఒక దగ్గర ఇక్కడ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఒక హనీ ట్రాప్ అని పెట్టిన వాళ్ళు ఆ కేసు పైన నిలబడలేకపోతున్నారు. నిలబడితే ఆయన ఉండాలి కదా కేసు పెట్టిన ఆయన. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మేడం ఇన్ఛార్జ్ దీన్ని మొత్తం విచారణ చేస్తూ ఉన్నారు. నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోయినాక ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వినండి ఒకసారి. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి మనకు దొరికితే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకోసం ఆయన దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దొరికితే అంటే ఆయన అబ్స్కాండ్లో ఉన్నాడు అని అర్థం. దొరుకుతలేడంట పోలీసు వాళ్ళకి. కొద్దిగా విచిత్రంగానే ఉన్నది. ఎందుకంటే అసలు పోలీసు వాళ్ళు ఆయన కోసం సిడిఆర్ అంటే ఆయన ఫోన్ ట్రాకింగ్ అవి చేస్తున్నారంట. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంట ఆయనది. మరి ఆయన ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాడో లేకపోతే దేశమే దాటిచ్చినారో కూడా తెలియదు ఆయన కొడుకును. ఇప్పుడు ఏం తప్పు చేయలేదు మీరు, రైట్, అది తప్పో కాదో కోర్టులో తెలుస్తుంది. ఏం తప్పు చేయలేనప్పుడు ఎందుకు పారిపోవడం? మీరే కేసు పెట్టారు కదా హనీ ట్రాప్ అని. కనీసం మీరు కేసు పెట్టినప్పుడు ఆ కేసు మీద నిలబడాలి కదా, మీరు నిలబడలేదు. నేనేం చెప్పాలదలుచుకున్నానంటే అసలు ముందు బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ఆయన బాధ్యత వహించాలి. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఒక తండ్రిగా ఇక్కడ న్యాయం చేయలేకపోతున్నాడు, ఒక యూనియన్ మినిస్టర్గా కూడా న్యాయం చేయలేకపోతున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న అక్యూజ్డ్ పర్సన్నే చట్టం ముందు నిలబడలేకపోతున్నాడు బండి సంజయ్ గారు. అది తప్ప ఒప్ప, నేను మళ్ళీ చెప్తున్నా, అది తప్ప ఒప్ప. ఆయన కరెక్ట్ చేసిండా తప్పు చేసిండా కోర్టులో తెలుస్తుంది. కానీ ముందు చట్టం ముందు నిలబడాలి కదా. ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది భయ్, దొంగతనం జరిగితే ఆ దొంగ ఎమ్మెల్యేగా తిరుగుతున్నాను అనుకో, పోలీసులు దొరకకుండా పోలీసు వాళ్ళు కవర్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉండొచ్చు భవిష్యత్, పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే 4 రోజులు డిలే అయిందంటే దీని వెనక పెద్ద కథ నడుస్తున్నట్టు అర్థం అవుతుంది ఎవరికైనా కూడా. ఆ దొంగతనం చేసిన పోయి ఎమ్మెల్యే వెనక తిరుగుకుంటా ఎమ్మెల్యే ఇంట్లో ఉండి దాక్కున్నాడు అనుకో, తప్పించుకోగలడా? ఆ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేనట్టే కదా. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. దేశంలో జరిగే అనేక నేరాలు ఘోరాలు విషయంలో ఆయన ఏం న్యాయం చేస్తాడు? సింపుల్ క్వశ్చన్ ఇది. మీ కొడుకు మంచోడా చెడ్డోడా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చాలా వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి. అసలు ఇప్పుడు ఆయన మంచోడని చెప్పే వాళ్ళకు కూడా ఆ వీడియోలు పాపం నోరు కట్టేస్తున్నాయి. అన్ని వీడియోలు కనిపిస్తున్నాయి బయటికి. ఆయన గంజాయి అయిన వీడియోలు వస్తున్నాయి, మత్తులో ఉన్న వీడియోలు వస్తున్నాయి, అమ్మాయిలతో ఫోటోలు దిగిన వీడియోలు వస్తున్నాయి. ఒక ఫోటో దిగుతుంది చూడండి, అమ్మాయి సెల్ఫీ తీసుకున్నది, ఈయన ముద్దు పెడుతున్న ఫోటో. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదంట, ఈ అమ్మాయి వేరు. అట్లా ఎంతమందిని ఏం చేసిండ్రో తెలుస్తలేదు. ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే బెటర్. ఎందుకంటే ఈయన ఇప్పటికీ బండి సంజయ్ గారు తెలియకుండా అయితే ఆయన కొడుకు పారిపోలే కదా. బండి సంజయ్కి తెలియకుండా పారిపోలే కదా. పోలీసులు కూడా మరి ఆయన దొరికితే పట్టుకొస్తామంటున్నారు. దొరికితే కాదు. ఇప్పుడు ఒక కేసు ఉంది అనుకోండి, ఒక కేసు మేమే ఉన్నాం, మా మీద ఏదో గవర్నమెంట్ పనికిరాని ఒక కేసు పెడుతుంది. కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ సాయంత్రం అవుతుంది, రాత్రికి అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తారు పోలీసులు. మనం లేకపోతే ఇంట్లో హింస పెడతారు, ఇంట్లో ఇబ్బంది పెడతారు, మన చుట్టాల ఇంట్లోకి పోతారు, మన దోస్తుల ఇంట్లోకి పోతారు. మరి ఇప్పుడు బండి సంజయ్ కుమారుడి కోసం, కొడుకు కోసం పోలీసులు ఎక్కడ వెతుకుతున్నారు? బండి సంజయ్ ఇంటికి పోయినరా? పోలే కదా, వాళ్ళ తండ్రే కదా, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ తిరుగుతున్నాడు, వాళ్ళ ఫాదర్ ఓపెన్గానే ఉన్నాడు కదా. వాళ్ళ ఫాదర్ ఏం దాపెట్టుకోలేదు, బండి సంజయ్ గారిని దాచిపెట్టుకోలే కదా. మరి వాళ్ళ కొడుకు ఎటుపోయిండు? వాళ్ళ కొడుకుని తప్పించింది ఎవరు? రేవంత్ రెడ్డి తప్పించిండా? 4 days టైం ఇచ్చి రేవంత్ రెడ్డి తెలియకుండానే బండి సంజయ్ కొడుకు పారిపోయిండా? ఇదంతా ఒక వ్యవస్థ చేస్తున్న ప్లాను, ఒక వ్యవస్థ తప్పించింది. ఆ వ్యవస్థలో సీఎం ఉంటాడు, బండి సంజయ్ గారు ఉంటారు, పోలీస్ వ్యవస్థ కూడా ఉండొచ్చు. లేకపోతే ఎందుకు పట్టుకోలేదు? పోక్సో కేసు ఎప్పుడు అర్ధరాత్రి 12:30కి పెట్టిరు కదా, తెల్లారిలోపు ఎందుకు పట్టుకోలే ఆ వ్యక్తిని? ఇప్పుడు పారిపోయిండు, దొరికితే పట్టుకుంటామని చెప్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడు? అసలు ఈ కేసులో ఆయన పారిపోయిండు అంటేనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఆయన నిలబడి ఇప్పుడు ఆయన సామాన్య వ్యక్తి కూడా కాదు కదా. ఇప్పుడు బండి భగీరథ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు కదా. ఏదో భయపడి పారిపోయాడని చెప్పనీకి కూడా లేదు కదా. ఆయన భయపడే వ్యక్తిలాగా కూడా కనిపిస్తలేడు. ఎవరిని పడితే వాడిని లప్ప 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 కొడుతుండు. గలీజ్ మాటలు మాట్లాడుకుంటా వీడియోలో చూస్తున్నాం కదా. ఆ భయపడే వ్యక్తిలాగా కూడా కనిపిస్తలేడు. ప్లస్ వాళ్ళ నాయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. భయపడతాడా? ప్రభుత్వం ఇక్కడున్న రాష్ట్ర హోంశాఖ సహకరిస్తేనే ఉంది కదా. ఆ మంత్రి సహకరిస్తున్నాడు, రాష్ట్ర హోంమంత్రి సహకరిస్తున్నాడు కదా. మరి ఆయన భయపడి పారిపోయే వ్యక్తి అవుతాడా? ఆయన ఎందుకు పారిపోయాడు? ఆయన తప్పించిండు కదా. కనీసం ఆయనను కేంద్ర మంత్రిగా బర్తరఫానా చేయండి, మీ పర్వాన దక్కుతుంది. లేకపోతే ఇది దేశవ్యాప్తంగా నేషనల్ న్యూస్ అయిపోయింది. మొత్తం నేషనల్లో వార్తలు వేస్తున్నారు. మీ ఇంట్లో అక్యూజ్డ్ పర్సన్ మీ చట్టం ముందు నిలబెట్టుకోకపోతే మీరు ఆ పదవికి న్యాయం కూడా చేయలేరు. బండి సంజయ్ గారు చేయలేరు. ఎట్లా చేస్తారు? ఓ సర్పంచ్ కొడుకు ఏదో తప్పు జరిగితే సర్పంచ్ ఆ కొడుకుని దాపెడితే ఊళ్ళో తప్పు కదా. ఇంకా సర్పంచ్ ఆ ఊరికి ఏం న్యాయం చేస్తాడు? సేమ్ ఇక్కడ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏం న్యాయం చేస్తారు ఆ శాఖకు, రాష్ట్రానికి, దేశానికి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? బీజేపీ రామచంద్రరావు గారు దీనికి మాకు పార్టీకి సంబంధం లేదన్నా ఇది పోదు. మీ పార్టీ అసలు మోడీ అంత పెద్ద మీటింగ్ పెడితే మీకు క్రెడిట్ రాలేదు తెలుసా? ఈ కేసు వల్ల క్రెడిట్ రాలేదు. ఇప్పుడు ఎవరు మోడీ మీటింగ్ గురించి మాట్లాడతలేరు తెలంగాణలో. బండి సంజయ్ కొడుకు కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంత లాగు చేస్తే అంత నష్టం వీళ్ళకు, అందరికి నష్టమే. ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి కూడా దీని మీద మొత్తం బురదలు కూరుకుపోయింది కదా. ఆయన హోంశాఖ ఆయన చేతిలో ఉండి ఒక పిల్లకు అన్యాయం జరిగితే, ఒక పిల్ల అత్యాచారానికి గురైతే, ఒక మైనర్ గురైతే ప్రభుత్వం స్పందించే తీరు ఇదా? ఒక రాష్ట్ర హోంమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే తీరు ఇదా? ఇంకెక్కడ మీకు క్యారెక్టర్ ఉందనుకుంటారు ఎవరైనా కూడా. ఇప్పుడు మామూలు సామాన్య వ్యక్తుల పైన ఇక అధికారంలో ఉన్న వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డికి మంచిగా ఉండేవాళ్ళు ఏం అఘాయిత్యం చేసినా, ఏం చేసినా కేసులు కావా? ఏం శిక్షలు పడవా? ఏం వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదా వాళ్ళ మీద? చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలి. మీకు చుట్టం ఎట్లయితుంది, మిగతా వాళ్ళకి మాత్రమే చట్టం ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీగా విచారణ జరగాలంటే కూడా ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాల్సిందే. లేకపోతే ఇప్పుడే ఇంత మేనేజ్ చేస్తే రేపు ఇంకా ఏమేమి మేనేజ్ చేస్తారో. ఒక సామాన్యునికి న్యాయం జరగకపోతే చట్టం మీద గౌరవం పోతుంది, ప్రభుత్వం మీద గౌరవం పోతుంది. అయితే కొందరు వీడియోలు షేర్ చేసి, ఇగో చూసినరా అమ్మాయి అన్నం తినిపించింది, చూసిర్రా అమ్మాయి వీడియో టైం చూసినరా. ఇప్పుడు బండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ ద్వారా దగ్గరైనంత మాత్రాన పోయి ఇట్లాంటి పని చేయమని చెప్తారు ఎవడన్నా తల్లిదండ్రులు? వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు బండి సంజయ్తోన ఇది ఇలా జరిగింది, ఇంకా సేమ్ క్యాస్టే కదా, మా పిల్ల మేజర్ అయిన తర్వాత పెళ్లి చేద్దాం, దానికన్నా ఒప్పుకోండి, మా దగ్గర కూడా మస్తుగా పైసలు ఉన్నాయి, మేము దానికైతే రెడీగా ఉన్నాం, ఎందుకంటే అఘాయిత్యం జరిగింది కాబట్టి అని అంటే, లేదు మేము పెళ్లి చేసేది లేదు, మీ తెలుసు కదా ఎంతమందితో వండినారో సంథింగ్ ఏదో అన్నారంట. అది కేసు. ఎందుకు డిలే అయింది 3 నెలలు 4 నెలలు డిలే అయింది? బండి సంజయ్ గారు మీరు సోషల్ మీడియాలో మీరు అనవసరంగా మీకు అనుకూలంగా చేసుకోవడం వల్ల, ప్రచారం చేయించుకోవడం వల్ల మీరు ఇంకా పల్సన్ అవుతారు. మీ సోషల్ మీడియాలో మీ బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళందరికీ అర్థమైంది ఈ కేసులో వ్యవహారం ఉంది, బండి సంజయ్ కొడుకు దారుణానికి పాల్పడ్డాడని అందరికీ అర్థమైపోయింది. అందుకే ఎవరు మాట్లాడతలేరు. అసలు ఇదే విషయము వేరే పార్టీ లీడర్ కేటీఆర్ కొడుకే అనుకో, కేటీఆర్ కొడుకే కనుక ఇలాంటి కేసులు ఉంటే బీజేపీలో అట్లా నోరు మూసుకొని కూర్చుంటుండే, ఇది పార్టీకి రాజకీయాలకు సంబంధం లేదు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అంటుండేనా రామచంద్రరావు? రేవంత్ రెడ్డి ఇట్లే ఉంటుండేనా? రేవంత్ రెడ్డి ఇట్లే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే మేము విచారణ చేస్తామా? బీఆర్ఎస్ వాళ్ళ కోసం పుట్టినరు, బీఆర్ఎస్ వాళ్ళ కోసమే మీరు సీఎం అయినరా? ఏ మనుషులు అర్థం కారు. మనుషులకు మనసు ఉండాలి, మనసు లేకపోతే ఏం చేయలేరు. బీఆర్ఎస్ ఎందుకు రాజకీయ పార్టీ, వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పనులు చేస్తున్నారు, వాళ్ళు ఒక్కరే పోరాటం చేస్తున్నారు గ్రౌండ్లో. బీజేపీ ఎందుకు చేస్తలేదు ఫైటింగ్? బీజేపీ ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకి అర్థమైంది కాబట్టి మాట్లాడతలేరు. దీనిలో ఏం చేసినా డ్యామేజ్ అవుతామని. దీనిలో బండి సంజయ్ గారు ఆయనంతలకు ఆయన వాళ్ళ కొడుకును చట్టం ముందు నిలబెడితే ఆయన డ్యామేజ్ అయ్యిండు. కనీసం ఒక బాధ్యత గల మనిషి అనిపించుకుంటాడు. కనీసం ఒక కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు, సహాయ మంత్రిగా, ఒక ఫాదర్గానైనా గెలవాలి కదా. ఒక ఫాదర్గానైనా కనీసం వాళ్ళ కొడుకుని నిలబెడితే కొద్దిగా రెస్పాన్సిబుల్ పర్సన్గా కనిపిస్తాడు. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మీ మీద బాధ్యత ఉందన్న సంగతి బండి సంజయ్ గారు మర్చిపోతున్నారు. మీరు ఇట్లా ఆయన తప్పిచ్చేసి అబ్స్కాండ్ అయిపోయిందని, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదో చూసుకుంటాడంటే డ్యామేజ్ జరిగేది మాత్రం మీకే 100% రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, బండి సంజయ్కి, బీజేపీకి జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది ఇప్పటికే. కానీ ఆ పాపకు న్యాయం జరగాలి. మైనర్ పాప. ఇప్పుడు మనలాంటి వాళ్ళమే ఒక్కొక్కసారి ట్రాప్లోకి పడిపోతుంటాం. ఏనో దగ్గర ఎవరో ఏదన్నా పలానా పెట్టుబడి పెట్టంటే పెట్టేస్తాం ట్రాప్లో పడి, తర్వాత అది మోసం అని తెలుసుకుంటాం.
మరి ఆ మైనర్ పిల్లకి ఎన్ని మాయమాటలు చెప్పి లొంగపరుచుకున్నాడో కదా, చిన్నపిల్లలు కదా, 16 సంవత్సరాల పిల్లలు అంటే మనం చూస్తలేమా సమాజంలో. ఇది ఖచ్చితంగా చట్టం ముందు నిలబడాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి పైన ఉంది. ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తే సంతోషిస్తారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ హోంశాఖ మంత్రికి రాజీనామా చేస్తే ఇంకా బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.